వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ గాయస్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇంతకుముందు మీరు రాజాసాబ్ టీజర్ చూశారు కదా. సో రాజాసాబ్ టీజర్లో చూసినటువంటి హౌస్, గోస్ట్ హౌస్ ఎక్కడుంది, ఎలా ఉంది, సెట్ ఎలా వేశారు, ఒకసారి మీకు ఈరోజు సెట్ మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఒకసారి లోపలికి వచ్చేయండి. లోపల నిజంగా సెట్ చాలా అద్భుతంగా, చాలా రియలిస్టిక్గా, చాలా కొత్తగా అయితే ఉంది. లోపలికి వచ్చి ఒకసారి మీరు సెట్ చూడొచ్చు. బిఫోర్ మనం ప్రభాస్ మూవీకి సంబంధించి కల్కి టైంలో కూడా ఇట్లాగే వచ్చి సెట్ చూపించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ మన డార్లింగ్ ప్రభాస్ మూవీ రాజాసాబ్కి సంబంధించిన సెట్ ఒకసారి లోపల ఎలా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది. లోపలికి వస్తేనే ఒక హర్రర్ ఫీల్ వస్తుంది. సో ప్రతిదీ కూడా మారుతి గారు చాలా హర్రర్ ఫీల్ వచ్చేలాగా. సో ఇక్కడ చూడండి, మొత్తం హర్రర్ ఫీల్ వచ్చేలాగా అన్నీ కూడా డిజైన్ చేశారు. క్యాండిల్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో హర్రర్ కామెడీ మూవీ కాబట్టి సో ఈ మూవీకి సంబంధించి సెట్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సో సెట్లోకి అడుగు పెడితేనే మనకి ఇక్కడ ఒక ఫీల్ వస్తుంది, ఒక హర్రర్ ఫీల్ వస్తుంది. ఇక్కడే ఎక్కడో దెయ్యాలు ఉన్నట్టుగా అనిపించేలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చైర్ కూడా సెట్ చేశారు. మేబీ దెయ్యాలు మాట్లాడుకోవడం, నైట్ మీటింగ్స్కి ఏమో దెయ్యాలకి. సో మొత్తం ఫ్లోర్ కూడా ఉంది. పైన చూడొచ్చు, పైన కూడా వే ఉంది. లోపల చాలా గదులు ఉన్నాయి. సో అంటే స్టోరీకి సంబంధించి మీరు టీజర్లో చూస్తే ఇది నా ఆస్తి, తనంతరం నేనే అనుభవించాలి అని సంజయ్ దత్ మేబీ ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఒక పెద్ద కోటలాగా అనిపిస్తుంది. సో ఈ కోటలో మొత్తం స్టోరీ మొత్తం కూడా ఈ కోటలోనే నడుస్తుంది. హర్రర్ కామెడీ కాబట్టి మొత్తం దెయ్యాలు అంతా కూడా ఇక్కడే, మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే తీసినట్టయితే అనిపిస్తుంది. ఈవెన్ టీజర్ చూసినా కూడా. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ లైబ్రరీలా ఉంది. సో లైబ్రరీ మొత్తం చూడొచ్చు. ఇక్కడ లైబ్రరీ సెట్లో ఉంది. మొత్తం బుక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్స్ సెట్ చేశారు ఇక్కడ. అంటే ఎంత గ్రాండియర్గా ఉందంటే ప్రతి చిన్నది కూడా చాలా చాలా డిజైన్ చేశారు బాగా. ఇది మేబీ సంజయ్ దత్ గారికి అంటే తాతగారి చైర్ అనుకుంటా. ఇది చాలా బాగుంది. తాతగారి చైర్ మేబీ ఇది బాగుంది. సో ఇదిగోండి సంజయ్ దత్ గారి ఫోటో. సో అది రియల్ వరల్డ్లోకి వచ్చినట్టుంది. నిజంగా సెట్లా లేదు, చాలా రియలిస్టిక్గా ఉంది మొత్తం కూడా. ఇంకా పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి, పైకి కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, సో పైన కూడా మొత్తం కూడా లైబ్రరీ, మొత్తం బుక్స్తో నింపేశారు. ఇంక ఇటువైపుకి వస్తే ఇటువైపున కూడా లోపలికి వే ఉంది. ఈ లోపల కూడా అన్ని డిఫరెంట్ పెయింటింగ్స్తో నింపేశారు మొత్తం కూడా. మొత్తం ఒక హారర్ మూవీ లోపలికి వస్తేనే కనిపిస్తుంది మనకి సినిమా. ఇంకా లోపల చాలా చాలా గదులు ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి. అసలు ఏంటి మొత్తం రూమ్స్ అన్నీ కూడా చూద్దాం. ఓ ఇది బెడ్రూమ్. ఓకే, బెడ్రూమ్ వెరీ నైస్. బెడ్రూమ్ కూడా సెట్ చేశారు. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మరి ఇది ఎవరిది
ఏ గోస్ట్ బెడ్రూమ్ ఇది? తాతగారిదా, గోస్ట్దా, ఎవరి బెడ్రూమ్? బెడ్రూమ్లో కూడా అంటే మొత్తం కూడా బుక్స్ మాత్రం అన్ని రూమ్స్లో బుక్స్ ఉన్నాయి డెఫినెట్గా. వావ్, వాట్ ఈ డిజైన్ చూడొచ్చు. మొత్తం కూడా ఎంత బాగా డిజైన్ చేశారు, ఎంత బాగుంది. ఏంటి హ్యాండ్ వెనక్కి వెళ్ళిపోతుందా? సో మిర్రర్ ఉంది, పెయింటింగ్స్, ఒక కన్నుకి సంబంధించిన ఫోటో. కన్నుకి సంబంధించి ఏదైనా స్టోరీ రిలేట్ అయి ఉండొచ్చు, అందుకే ఈ ఫోటో పెట్టారా ఏమో మరి. ప్రాపర్టీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఏదో పాతకాలంలో నుంచి ఉన్న వస్తువులాగానే ఉన్నాయి అన్నీ కూడా. నిజంగా ఆర్ట్ డైరెక్టర్ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు, ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయడానికి. టీజర్ చూసే ఉంటారు కదా. సో ఫస్ట్ నార్మల్గా మన తెలుగు మూవీ అనుకుని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ హర్రర్ కామెడీ రాజా సాబ్ రిలీజ్ అవబోతుంది. బికాజ్ ఎందుకంటే మన డార్లింగ్ ప్రభాస్ మార్కెట్కి తగ్గట్టుగా ఎక్స్టెండ్ చేశారు మొత్తం కూడా. సో ఎక్స్టెండ్ చేసి ఈ హర్రర్ కామెడీని అన్ని లాంగ్వేజెస్లో వర్కౌట్ అయ్యేలాగా హాలీవుడ్ రేంజ్లో మారుతి గారు తెరకెక్కించడం జరిగింది. మొత్తం సెట్ మొత్తం కూడా చాలా ఎక్సైటెడ్గా అందరూ కూడా మీడియా అంతా వచ్చి చాలా షాకింగ్గా, సర్ప్రైజ్గా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి వస్తువులు కానీ ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా. సో ఇది చూడండి ఒకసారి. ఇంతకుముందు కల్కి టైంలో చూసాం ఇటువంటివి మనం. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సో మూవీ చూస్తున్నప్పుడు తెలుస్తుంది, థియేటర్లో చూసినప్పుడు వీటిని ఎలా యూజ్ చేశారు. థియేటర్లో మనకంటే ఏ సీన్లో మనకి ఏ వస్తువు నుంచి ఎటువంటి భయాన్ని క్రియేట్ చేస్తారు, మనకి ఎలా ఫియర్, ఆ హర్రర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, దానికి తగ్గట్టు మన తమన్ గారి తమన్ బీజిఎం ఎట్లా ఉంటుంది అనేది హారర్ మూవీస్కి బిఫోర్ కూడా మనం చూసాం. సో ఆ బీజిఎం తగ్గట్టు ప్రతి ప్రాపర్టీని ఎలా యూస్ చేసి మనకి ఆ హర్రర్ ఫీల్ అనేది ఎలా క్రియేట్ చేశారో మనం థియేటర్లో చూడాలి. దానికి December 25th వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి చూడొచ్చు. కత్తి ఆయుధాలు కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఇవి కూడా. ఠాకు మహారాజ్ ఆయుధంలో ఉంది కానీ కాదు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డెఫినెట్గా సినిమాలో మనకి కనిపిస్తాయి అనుకుంటా. ఎస్పెషల్లీ టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గారు చెప్పారు లాస్ట్ 40 minutes చాలా బాగుంటుంది, ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ 40 minutes క్లైమాక్స్ అని చెప్పేసి. మరి ఆ 40 minutes ఎటువంటి విధ్వంసం ఉంటుంది, ఎటువంటి హర్రర్ కామెడీ ఉంటుంది చూడాలి. టీజర్లో మనకి ఒక మంచి షాట్లో కనిపిస్తాయి. సో చూడగానే నేను అబ్బా ఇది ఎలా సెట్ చేశారు, అసలు ఎలా సాధ్యమైంది అనుకున్నాను. కానీ ఇది చాలా రియలిస్టిక్గానే రియల్గానే సెట్ చేశారు. సో ఇక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు. సో పవర్ కనెక్షన్తోనే ఈ ఫ్యాన్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఎస్పెషల్లీ టీజర్లో చూస్తే మనకి ఆ షాట్ చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ షాట్కి నాకైతే అంటే కొత్తగా అనిపించింది. ఇది ఎలా అయింది, ఎలా ఫ్యాన్స్ అనేవి విఎఫ్ఎక్స్ చేశారా లేకపోతే ఎట్లా అనుకున్నాం. కానీ చాలా రియలిస్టిక్గానే పవర్ పెట్టారు, తిరుగుతూ ఉన్నాయి. సో థియేటర్లో ఇది ఎటువంటి ఫీల్ ఇస్తుంది, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా కొత్తగా ఉందని చెప్పొచ్చు. హాలీవుడ్ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఉంది, దానికి తగ్గట్టు ఇక్కడ మొత్తం కూడా సెట్ ప్రాపర్టీస్ అంతా కూడా చాలా రియల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మెయిన్ పెద్ద చైర్. ఈ చైరు ఐ థింక్ ఇదే మెయిన్ సంజయ్ దత్ గారు మెయిన్ ఫస్ట్ చైర్ అనుకుంటా తాతగారిది. ఈ చైర్ తర్వాతే స్టార్టింగ్ మనకి ప్రభాస్ గారిది ఒక లుక్ వచ్చింది, ఓల్డ్ లుక్, సిగార్ తాగుతూ లుక్. ఆ లుక్ చూసి షాక్ అయ్యారు అందరూ కూడా. ఏంటి ఒక డ్యూయల్ రోలా ఏంటి అని. ఆ లుక్లో దీని మీదే కూర్చుంటారు. ఒక నిమిషం బ్రో మమ్మల్ని ఒకసారి కూర్చున్నాం. సో ఇది ప్రభాస్ గారు కూర్చున్నది. సో మనం ఒక ఓల్డ్ లుక్లో స్టార్టింగ్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా సిగార్ లుక్లో ఒక లుక్ చూసాం కదా. సో దీని మీద కూర్చునే ఆ పోస్టర్ మనం చూసాం. సో ఇది థియేటర్లో ఎలా ఉండబోతుంది, ఇక్కడ సీన్స్ ఏమైనా కొత్తగా ఏమైనా ఉన్నాయా తర్వాత చూడొచ్చు థియేటర్లో మనం.
అలా పైకి వెళితే మనకి టీజర్లో కనిపించిన సంజయ్ దత్ గారిది స్టార్టింగ్ సీన్లో కనిపించిన ఫోటో ఇక్కడ పెద్దగా పెట్టారు. ఈ ప్యాలెస్ మొత్తం ఆయనదే కాబట్టి ఆయన ఫొటోస్తోనే నింపేశారు మొత్తం కూడా. సో చూడొచ్చు. కింద ఈగలు ఉంది, క్యాండిల్స్ ఉన్నాయి. అంటే ఈయన గోస్ట్ లాగా బయటికి వచ్చి ఎవరిలోకైనా వెళ్తారా, లేదంటే ప్రభాస్లోకి వెళ్తారా? ఎందుకంటే ప్రభాస్ లుక్ ఓల్డ్ లుక్ కూడా కొంచెం ఇలాగే అనిపిస్తుంది కాబట్టి మేబీ తాతగారు కానీ ఆయనలోకి వస్తాడా ఏంటి అనేది స్టోరీ గెస్ చేయడానికి కూడా కొంచెం టీజర్ చూసిన తర్వాత కష్టంగానే అనిపించింది. చూడవచ్చు బయట నుంచి వచ్చిన ఫ్యాన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా సెట్ ఎలా ఉంది అని అందరూ కూడా చూసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. రైట్, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రూమ్ చూపించబోతున్నాను. ఒక్కసారి లోపలికి వెళితే మీకు ఆ రూమ్ ఏంటి, ఆ రూమ్ స్టోరీ ఏంటి అనేది మీకు రూమ్ చూడడంగానే అర్థమవుతుంది. సో కనిపిస్తుంది కదా, లోపలికి రావడంగానే మంటలతో ఓం భీమ్ బుష్ అన్నట్టు ఉంది కదా. సో మీరు ఒకసారి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఈ రూమ్ ఏంటి, అసలు ఇక్కడ ఏంటి, ఎందుకు ఇలా సెటప్ చేశారా, అసలు ఇది సెటప్పా నిజంగానే ఇక్కడికి ఎవరైనా వచ్చి ఏదైనా వేసారా? బేసిక్గా ఇవి బ్లాక్ మ్యాజిక్ చేదబడి చేస్తుంటారు కదా, సో వాటికి యూజ్ చేస్తుంటారు అని అంటుంటారు. కోడిగుడ్లు కూడా పెట్టారు. ఇక్కడ ఏదో పెద్ద చేదబడే జరిగినట్టుంది. సో దానికి సంబంధించిన బొమ్మ కూడా ఇదిగోండి, ఎవరికో గట్టిగానే చేసినట్టు ఉన్నారు. బ్లాక్ మ్యాజిక్ చూస్తేనే భయం వేస్తుంది నిజంగానే ఎవరో క్షుద్ర పూజలు చేయడానికి ఇక్కడ పెద్ద సెటప్ చేసి క్షుద్ర పూజలు చేసినట్టు. ఓ కపాలాల మాల అంటారు దీన్ని, కపాలాల మాల. నిజంగా ఇవి చూస్తుంటేనే భయం వేస్తుంది దగ్గర నుంచి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో, ఈ మారుతి గారికి ఇవన్నీ ఎక్కడ దొరికినాయో. సో ఇంకా ఇటువైపు కూడా చూడొచ్చు, మొత్తం కూడా ఇక్కడ ఏదో బలి ఇవ్వడానికి పెట్టినట్టు పెట్టారు. ఒక మొద్దును పెట్టారు ఇక్కడ. ఇక్కడ దీని మీద ఏం నరకడానికి పెట్టారో. ఇక్కడ ఏదో హెడ్ కూడా ఉంది, హెడ్ లిటరల్లీ భయం. షేక్ నిమ్మకాయలు, ఇక్కడ ఏవో బోన్స్ పెట్టారు. సో మొత్తం కూడా చాలా భయంగా మొత్తం పైన కూడా పుర్రెలతో నింపేశారు. ఈ మొత్తం పుర్రెలతో నింపేశారు. ఇదిగోండి చూడండి, సీరియస్లీ నిజంగా లోపలికి వస్తే నిజంగా చాలా భయపడతారు చిన్నపిల్లలు కానీ ఈ లొకేషన్కి వచ్చిన. సో కొంచెం దెయ్యాలు, ఈ హర్రర్ ఫిలిమ్స్, ఈ హర్రర్ లొకేషన్స్ భయం అన్నవాళ్ళు ఈ సెట్ చూస్తే ఇంకా సినిమాలో ఎంత హర్రర్ ఉండబోతుంది, ఎంత భయం ఉండబోతుంది అనేది మీకు అర్థమవుద్ది. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇక్కడ లోపల ఇది ఒక బావి సెట్టు. బావిలో నుంచి ఒక బాడీ వేలాడుతున్నట్టే ఏదో సెట్ చేసి వేలాడదీశారు, లోపలికి బావి సెట్ వేశారు. బావి కూడా చాలా రియల్గా ఉంది. బావిలో లోపల కూడా బాడీ లాగా సెట్ చేశారు. ఈ మొత్తం కూడా ఆయిల్ ఉంది మొత్తం కూడా. అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు ఒక మనిషి ఫోటో లాగా పెట్టారు. మొత్తం బాడీ అంతా మేకలు కొట్టి. నిజంగా స్టోరీకి సంబంధించి మనం కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. హాలీవుడ్ రేంజ్కి మించే ఈ హర్రర్ అనేది ఈ మూవీలో మనం చూడవచ్చు. టీజర్ చూసినా కూడా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ లొకేషన్స్లో చూస్తే నిజంగా భయం అయితే వస్తుంది. సో నెక్స్ట్ బయటికి వెళ్దాం, ఇంకా బయట ఇంకేమున్నాయి చూద్దాం. సో బిఫోర్ చూపించాను కదా, సంజయ్ దత్ గారు లోపలికి ఎంటర్ అవ్వడంగానే పెద్ద పెయింట్ ఉంది ఇక్కడ. సో మన టీజర్లో కూడా స్టార్టింగ్ ఇదే కనిపించింది. ఇక్కడ ఈగలు ఉంది, క్యాండిల్స్ ఉన్నాయి, మొత్తం కూడా పెద్ద సెటప్ సెట్ చేశారు. ఇక్కడ నుంచి మనం అటు రైట్ వే ఉంది, లెఫ్ట్ వే ఉంది. మనం లెఫ్ట్ వేకి వెళ్దాం. ప్రతి వేలోనూ డోర్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సెటప్ ఉంది. ఈ రూమ్లోకి వచ్చి మనం కిందకి దిగాలనుకుంటే డోర్ ఉంది, కానీ ఇక్కడ నుంచి కిందకి దిగితే ఇంతకుముందు చూపించాను కదా క్షుద్ర పూజలు చేసేది, దాంట్లో పడతాం వెళ్ళి.
సో డోర్ సెట్ చేసి ఇదిగో పైన కింద ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ముందుకు వస్తే మొత్తం ఈ చెట్లు మొత్తం ఎస్పెషల్లీ ఈ చెట్లులాగా నిజంగా బాగా సెట్ చేశారు. రియలిస్టిక్గా ఎండిపోయిన చెట్టు ఎట్లా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. సో ఆర్ట్ డైరెక్టర్ నిజంగా గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఇది ఆయన మారుతి గారికి ఏదైతే కావాలనేది అది నిజంగా వీళ్ళ టీంకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి కావాల్సిన మొత్తం సెటప్ అంతా కూడా ఆయన చాలా బాగా సెట్ చేయించుకున్నారు. సో మొత్తం ఇక్కడ నుంచి మనం ఇలా వెళితే అలా అలా సో దాదాపు మనకి ఒక 300 మీటర్స్ వరకు అట్లా వే ఉంది. సో మొత్తం మనం ఒకసారి ఇలా రౌండ్ చేసుకుని సో వచ్చేయడానికైతే మనకి ఇది వే ఉంది. ఇక్కడ నుంచి అంటే ఎటు నుంచి వచ్చినా కానీ అలా అటు కనెక్షన్ ఉంది. ప్రతి వేలోనూ రూమ్స్ ఉన్నాయి, సైడ్ రూమ్స్ ఉన్నాయి. సో ప్రతి రూమ్లోనూ ఒక్కొక్క సెటప్ అనేది డిఫరెంట్గా సెట్ చేశారు. సెట్ చేసి సో మొత్తం ఇదంతా దాదాపు భారీ బడ్జెట్గానే అనిపిస్తుంది. అంటే ఇది ఒక సెట్టే కాదు కాబట్టి ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా దీనికి సంబంధించిన షూట్ జరిగింది కాబట్టి సో ఈవెన్ మనకి భారీ బడ్జెట్ అంటే ప్రభాస్ సినిమా అంటే ఏదైనా కానీ భారీ బడ్జెట్లోనే ఉంటుంది. తర్వాత కలెక్షన్ చూసుకున్నా కూడా అంతకు మించిన కలెక్షనే వస్తుంది. సో దాని ప్రకారంగానే ఇది మొత్తం కూడా అంటే ఒక పెద్ద కోటని నిర్మించినట్టుగానే నిర్మించారు. కానీ ప్రతిదీ కూడా సెట్టే, చాలా రియల్గా ఉంది. మనం నిజంగానే ఒక కోటలోకి వచ్చామా అనిపించినట్టే ఉంది. కానీ ప్రతిదీ సెట్టే. ఆఫ్టర్ దట్ ఈ సెట్ మళ్ళీ కూడా తీసేస్తారు కొన్ని రోజుల తర్వాత. అందుకే ఆ మీడియా మొత్తానికి కూడా ముందుగానే అంటే దాదాపు ఒక 5-6 నెలలు రిలీజ్కి టైం ఉన్నప్పటికీ కూడా టీజర్ లాంచ్ రోజే మీడియా మొత్తానికి కూడా ఫ్యాన్స్ మొత్తానికి కూడా సెట్ ఎలా ఉంది, సెట్ ఎట్లా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత రియలిస్టిక్గా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుని ఈ సెట్ని డిజైన్ చేశారు, ఈ సెట్ వేశారు అనేది చూపించాలి అనే ప్రయత్నం ఇది. సో ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు సినిమాకి. టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్కి అండ్ ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెరిగిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో మూవీ మీద మారుతి అసలు ఎలా డైరెక్ట్ చేస్తారు, ఆయన డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మారుతి తీసిన సినిమాలన్నీ కూడా మనం మంచి మూవీస్ అయినప్పటికీ కూడా స్మాల్ బడ్జెట్ మూవీస్, స్మాల్ హీరోస్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే మంచి హిట్స్ కొట్టుకుంటూ మంచి కామెడీ మూవీస్ తీసుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయిన తర్వాత, పాన్ ఇండియా స్టార్ హీరో అయిన తర్వాత ఆయనతో మారుతి సినిమా అంటే ఆయన ఇమేజ్కి తగ్గట్టు, ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు ఉంటుందా, సో లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫ్యాన్స్ చూసేలాగా ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ టీజర్తో ఆయన అందరికీ కూడా సమాధానం చెప్పారు. ఎవరైతే ఇంతకుముందు ట్రోల్ చేశారో, ఈవెన్ ప్రభాస్ లుక్స్ మీద కూడా ట్రోల్ చేసిన వాళ్ళకి ఆయన లుక్స్తోనూ ఈవెన్ మారుతి వర్క్తోనూ అందరికీ కూడా ఒక మంచి రిప్లై ఇచ్చారు, అందరికీ కూడా మంచి సమాధానం చెప్పారు అనుకోవచ్చు. మూవీ మీద ఇంకా ఎటువంటి నెగిటివిటీ అనేది రాదు ఇంకా ఈ టీజర్తో. అందరూ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక మూవీ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూడాలి. ఒక విఎఫ్ఎక్స్కి సంబంధించి కానీ అంతా కూడా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ మూవీ రాజా సాబ్ మూవీని థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. ఆ హర్రర్ కామెడీని మనం డెఫినెట్గా హర్రర్ కామెడీ ఫ్యాంటసీ అనేది మళ్ళీ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మనం సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈవెన్ ఇంకా ఇది 3Dలో రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే డెఫినెట్గా భయపడేలాగా ఈ లొకేషన్ అయితే మామూలుగా మనం కూడా అంటే నార్మల్ పీపుల్ కూడా లొకేషన్లోకి అడుగుపెట్టి సెట్లోకి అడుగుపెడితే సెట్ చూశారు కదా ఇంతకుముందు చూపించిన ఆ బ్లాక్ మ్యాజిక్ రూమ్ లాంటిది, ఆ రూమ్లోకి ఎంటర్ అయితే నిజంగానే చాలా ఫియర్ అనిపించింది అక్కడ. సో ఇంకా సినిమాలో వాటిని ఎలా యూస్ చేశారు, ఆయన స్టోరీ, ఆయన స్క్రీన్ ప్లే, ఈయన లుక్స్, కామెడీ టైమింగ్ అండ్ ఇంకా ప్రభాస్ ఇంకొక లుక్ ఉంది, పోస్టర్ చూసాం కదా, ఆ లుక్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సంజయ్ దత్ అండ్ ఇంకా ప్రభాస్ ఇద్దరు కలిసి సీన్లు ఉంటాయా లేదంటే సంజయ్ దత్ ఆత్మగా ఏమైనా ప్రభాస్లోకి వస్తారా, అసలు స్టోరీ ఏమై ఉంటుంది అనేది కూడా గెస్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. సో మొత్తానికి కూడా ఈ సెట్కి సంబంధించిన మొత్తం వ్యూ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా ఈ సెట్ని చాలా షాకింగ్గా, సర్ప్రైజింగ్గా చూస్తున్నారు. సో సెట్ ఎలా ఉందంటే సినిమాలో ఈ సెట్ని యూజ్ చేసిన విధానం ఎలా ఉంటుంది, సెట్ని ఎలా వాడారు అనేది మనం థియేటర్లోనే చూడొచ్చు. అది చూడడానికి మనం December 5th వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చూడొచ్చు ప్రస్తుతం ఎవరికి వారే వాళ్ళ కెమెరాస్లో ఈ సెట్ని బంధించుకుంటూ ఆ లొకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెట్ని. సో ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళకంటే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చి చూసేసరికి. ప్రతిదీ కూడా ఒక్క టీజర్లో
చూపించినటువంటి పియానో, సంజయ్ దత్ గారు వాయిస్తూ ఉన్న పియానో ఇది. ఒకసారి పియానో కూడా చూడండి. ఆ పియానో కూడా ఆయన పొర్రనేసుకున్నారు. అంటే టీజర్ చూసినప్పుడు నాకు ఆ షాట్, నాకు సంజయ్ దత్ గారి షాట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆయన పియానో వాయించడానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. తర్వాత మ్యూజిక్ కంటిన్యూ అయినప్పటికీ కూడా స్టార్టింగ్ ఆయన ఎప్పుడైతే పియానో వాయిస్తూ షాట్ మనకి టీజర్లో కనిపించిందో సంజయ్ దత్ గారిది కరెక్ట్గా బాగా సెట్ అయింది. సో పియానో కూడా పొర్ర సెట్ చేశారు. సో ఆయన ఆత్మగా వచ్చి ఇవన్నీ ఆయన వాడుతుంటాడు అనమాట. దగ్గరుండి మీరు మాకు ఈ గోస్ట్ హౌస్ కూడా చూపిస్తున్నారు. సో ఎలా ఉంది సార్? మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు. ఈరోజు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలేమో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా ఇలా తీస్తే బ్యాండ్ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అదే. అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. అంటే నేనేంటంటే 2012లో ప్రేమ కథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు. మీరు వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ని టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును. మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీకు నేర్చుకోవాలి కదండి చాలా. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను మా యానిమేషన్లో నేను 2003లో 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా, విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ అయ్యాం అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకనంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి. ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు కంటెంట్. ఫస్ట్ కాపీ ఇంకెక్కడ అయింది? ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.